సో మేము మొన్న తిరుపతి పోయినప్పుడు ఏమైందంటే టికెట్ తీసుకున్నాం, దర్శనం చేసుకున్నాం, అన్నీ అయిపోయినాయి. తిరుపతి నుంచి మళ్ళీ కంచి వెళ్దాం అనుకున్నాం. కంచి వెళ్లే దారిలో ఏమైందంటే మేము 10 మెంబర్స్ లో ఒకరు గివ్ అప్ ఇచ్చేసారు. నాతో అయితే నాకు బాడీ పెయిన్స్ అయితే వెళ్ళిపోతాను అన్నుండే. నేనేమన్నా మనం 10 మెంబర్స్ వచ్చినాం, మనం ఒకటి అనుకుని వచ్చినాం. సో అక్కడ మొత్తం కంప్లీట్ చేసుకుని పోవాలి, మధ్యలో మళ్ళీ రిగ్రెట్ ఫీల్ కావద్దు. సో నువ్వు బాడీ పెయిన్స్ అనుకుంటున్నావు కాబట్టి దేవుడు నేను పరీక్షిస్తుండు. నువ్వు ఒకటి అనుకుని వచ్చినప్పుడు అది మొత్తం చేస్తావా చేయవా అని కంప్లీట్ చేసిన దాకా చూస్తాడు అనమాట దేవుడు. ఇక్కడ వదిలేసినావు అనుకో, నెక్స్ట్ కూడా దేవుడు నీకు సహకరించాడు. సో అట్లా ఓపిక అనేది ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చారు మాతోటి, వాళ్ళు వచ్చి మొత్తం ట్రిప్ కంప్లీట్ అయిన దాకా సో కంఫర్ట్ ఉన్నారు. జస్ట్ ఒక టాబ్లెట్ తీసుకుని ఖతం, దాని తర్వాత ఆల్ సెట్ ఇక. సో ఏంటంటే నువ్వు ఒకటి చేస్తున్నప్పుడు దేవుడు పక్కా నిన్ను కష్టపెడతాడు. చెప్తున్నా, దేవుడు పక్కా నిన్ను కష్టపెడతాడు. అందులో నుంచి తట్టుకొని బయటికి వచ్చినప్పుడే నువ్వు ఏందనేది నీకు సక్సెస్ అవుతావు. సో ఓపికతోటి ఉండాలి ఎప్పుడైనా సరే. ఓపికనే చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో.